బ్రేకింగ్ న్యూస్. సినీ నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే క్షమాపణలు చెబుతూనే బీజేపీ నేతలపై మరోసారి విమర్శలు చేశారు. తాను ఆవేశంలో మాట్లాడానని తనను క్షమించాలన్నారు. అయితే తనపై విమర్శలు చేసిన బీజేపీ నేతలపై మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. ఆవేశంతో తాను చేసిన చిన్న తప్పును పట్టుకుని నానా యాగి చేశారన్నారు. పదవి పోతే ఈ నేతలను అసలు ఎవరూ పట్టించుకోరన్నారు. గన్మెన్లను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి మాధవీలతపై చేసిన వ్యాఖ్యలకు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే క్షమాపణలు చెప్పారు. అయితే ఇదే తరహాలో కూడా మరోసారి బీజేపీ నేతలపై కూడా కొంతమందిపై అయితే ఆయన ఫైర్ అయినట్టు కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రిలో 31 డిసెంబర్ గత అర్ధరాత్రి నుంచి మొదలైన రచ్చ ఇవాటితో కాస్త సర్దుమణిగా చెప్పొచ్చు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకు ఆ విషయంలో పర్టికులర్ గా మాటల ఆనందకు సారీ చెప్పడంతో ఈ వివాదం కొద్దిగా సర్దుమణిగా చెప్పొచ్చు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున దుమారా చెలరేగింది. బీజేపీ వర్సెస్ టీడీపీగా కూడా, ఇది కూటమి వర్సెస్ టీడీపీగా కూడా పూర్తి మరని చెప్పొచ్చు. బీజేపీ కొంతమంది నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన వ్యాపారాల గురించి, ఆయన సంబంధించిన విషయాల గురించి మాకు తెలిసినట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి 2 రోజులు సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఇవాళ ఏదైతే ఒక 31st రోజు జనవరి 1వ తేదీ 2 రోజులు వచ్చిన హుండీ పెట్టాడు. ఆవిడ సంబంధించిన అమౌంట్ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడుతూ ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలత విషయంలో సారీ చెప్తున్నా, ఆమె అట్లాంటి మాట అనాల్సి ఉన్నది కాదు, కానీ ఆవేశంతో అట్లాంటి మాటలు ఉన్నా అంటూ కూడా ఆమెకు సారీ చెప్పాడు. అదేవిధంగా ఏదైతే నాపై విమర్శలు చేశారో ఈ అంశాన్ని పట్టుకొని నాపై విపరీతంగా చెలరేగిపోయారు బీజేపీ నేతలు. వారందరికీ పరోక్షంగా కూడా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అయితే బీజేపీ మంత్రి సత్యకుమార్ కానీ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందరికీ కూడా చొరకలు కూడా అంటించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఏదైతే వాటర్ పార్క్స్ విషయంలో, సత్సాయి జిల్లాలో సంబంధించిన ఒక వాటర్ పార్క్స్ విషయంలో కూడా ఒక జిల్లా అధ్యక్షుడి సోదరుడికి సంబంధించిన విషయాలు కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే మందికి సంబంధించిన విషయాలు కూడా మీ అంతా ఫ్లెక్సీ మంత్రులు అంటూ కూడా వారిని విమర్శించడం, మీరు గన్మెన్ లేకుంటే బయటకు రాలేరు, మీరే నా గురించి మాట్లాడేదంటూ కూడా పెద్ద ఎత్తున వారిపై విమర్శలు కూడా చేయడంతో ఇది మరొకసారి యూటర్న్ తీసుకుంటుందా అన్నది కూడా మనకు తెలియాల్సి. ఎందుకంటే బీజేపీ నేతలు ముఖ్యంగా ఇద్దరు కూడా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కానీ సత్యకుమార్ ఇద్దరు కూడా ఫ్రంట్ బ్రాండ్ నేతలుగా ఉంటూ ఉంటారు. వీరిపై మరోసారి పరోక్షంగా విమర్శ చేయడంతో ఇది మరో ఎటుదారి తీసుకుందని కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో సత్యకుమార్ కు సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కూడా వెనక్కి దగ్గరికి వస్తుంది. అలాగే ఇతర నేత ఎవరైనా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇది సున్నితమైన అంశంలో ఇరువురు కూడా సమన్వయం పాటించిన అంశం. కాకపోతే ఇద్దరు కూడా మాట పెరిగి ఈ జేసీ ప్రభాకర్ రెడ్డిపై వ్యాపారాలపై కూడా బీజేపీ నేతలు దాడి చేయడంతో ఇది తిరిగి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ వాళ్ళ ఫ్లెక్సీ నేతలు గన్మెన్ లేకుండా మీరు బయటకు రాలేరంటూ కూడా చొరకలు అంటించడం కూడా ఎడుదారి తీస్తున్నది కూడా మరోసారి రాజకీయ అంశాల్లో చర్చగా మారింది. అఖిల, అయితే యోగానంద్, మనం చూస్తున్నా ఇప్పటికే జేసీ చేసిన వ్యాఖ్యలకైతే అటు మాధవీలత కూడా స్పందించారు. సో దీనివల్లే ఆయన క్షమాపణలు చెప్పారనుకోవచ్చా, లేదంటే అటు కూటమి నుంచి ఆయనకి ఏమైనా సూచనలు చేశారనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మరోసారి బీజేపీ వాళ్ళపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జస్ట్ ఆమె కావాలనే క్షమాపణలు చెప్పి ఈ వారు కొనసాగించాలనే ఉద్దేశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు కూడా అవుట్ స్పోకెన్ గా మాట్లాడే మనిషి, ఎవరి మనసులో ఏది దాచుకోకుండా అన్న మనసులో ఏమనిపిస్తుందో అది ఖచ్చితంగా నిర్భయంగా మాట్లాడే మనిషి. అలాంటి వ్యక్తి 31వ రాత్రికి సంబంధించిన జేసీ పార్క్ లో ఈవెంట్ సంబంధించిన ఒక విషయంలో మాధవీలత చెప్తూ తాడిపత్రిలో మహిళలు ఎవరు భద్రతా భావంతో ఉన్నారు, వారు పార్టీకి వెళ్ళొద్దు కూడా, జేసీ పార్క్ వెళ్ళొద్దు కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పార్క్ సంబంధించిన మాధవీలత మాట ఎవరు లెక్క చేయకుండా పెద్ద ఎత్తున 16,000 సంఖ్యలో కూడా మహిళలు హాజరై ఆ పార్టీని పెద్ద ఘనంగా కూడా నిర్వహించారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఈ ఒక్క విషయంలో మాత్రమే నేను మాధవీలత సారీ చెప్తున్నా అంటూ కూడా క్షమాపణ తెలియజేశారు. కేవలం ఆ మాట అనాల్సి ఉండేది కాదు, కొన్ని ఆవేశంతో ఆ మాట వచ్చింది, ఆమెకు సారీ చెప్తున్నా అంటూ కూడా ఆమె గురించి మాట్లాడాడు. అయితే బీజేపీ నేతలపై కూడా ఎక్కడ వెనక్కి తగ్గినట్టు కూడా వెనక్కి తగ్గకుండా ఉన్నారు. ఎవరైతే బీజేపీ నేతలు టీడీపీ నేత చేసి విమర్శించారో వారందరిపై కూడా వీళ్ళంతా ఫ్లెక్సీ నేతలు, అంటే కేవలం ఫ్లెక్సీలో ఫోటో కోసం పోరాటపడేవారు, అలాగే గన్మెన్లు లేకుండా బయటకు వెళ్ళారు అంటూ కూడా, నేను నా కుమారుడు గత వైసీపీ హయాం నుంచి కూడా గన్మెన్ లేకుండా మిమ్మల్ని జీవిస్తున్నాము, దమ్ముంటే మీరు కూడా బయటకు రండి అంటూ కూడా ఆయన పరోక్షంగా వారికి చొరకలు అంటించారు. అదేవిధంగా ఈ రచ్చ ఇంతటితో ఆగుతుందా లేదా అనేది కూడా మనకు స్పష్టంగా తెలియాల్సి, ఎందుకంటే బీజేపీ నేతలు మరోసారి దీనిపై స్పందిస్తారా లేదా అనేది కూడా మనకి ఇవాళ ఈవినింగ్ లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. ఇక అంతకుముందు జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం.
ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద, గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం. వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. మన దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం పర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి. వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట, పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ 2 కెమెరాలు పెట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా. చూసారుగా, ఈ వ్యాఖ్యలపైనే జేసీ రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. మాదివీలత ఇష్యూలో సారీ చెబుతూనే బీజేపీ నేతలను టార్గెట్ చేశారు జేసీ. పామిడి కాడ నుంచి చేసినారమ్మా పోతులు. ప్రజలు లేకపోండి, ప్రజలు లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దని కూడా పార్టీ లేకపో ఉంటా తోడు. నువ్వు మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి ఏదో పవర్ వద్దని మాట్లాడద్దండి. దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి. నేనేం వద్దాను, నేను ఎప్పుడు ఇట్లా ఉంటా. పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను. తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటానన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము ఇవ్వాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. ఒకరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లా మాట్లాడతాడు. మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా.